Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. సరదాగా కాసేపు నవ్వేసుకుందామా ఫ్రెండ్స్? లెట్స్ గో ఫర్ ఫన్నీ జోక్స్. సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావిడిగా హాస్పిటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. తిన్నగా సర్జరీ చేశారు. డాక్టర్ని చూసిన వెంటనే కోపంగా, ఇంత ఆలస్యమైంది ఎందుకు? నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. కొంచెం కూడా బాధ్యత లేదా? డాక్టర్ చిరునవ్వుతో ఇలా అన్నాడు. సాధ్యమైనంత త్వరగానే వచ్చాను. మీరు స్థిమితపడి శాంతించండి. నేను సర్జరీకి వెళ్తా. తండ్రి ఇంకా కోపంతో శాంతి పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగిందా? ఇంకెవరికీ జరగలేదా? డాక్టర్ ముఖంపై చిరునవ్వు చెరగకుండా, మన పవిత్ర వేద గ్రంథంలో ఉన్నది ఒకటి చెప్పన, మనం మట్టి నుండే వచ్చాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. అదంతా ఆ భగవంతుని మాయ. మీరు వెళ్ళి మీ కొడుకు కోసం దేవుని ప్రార్థించండి. నేను చేయవలసింది చేయడానికి ప్రయత్నిస్తాను. తండ్రి కోపంతో రగిలిపోతూ, మనది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక అంటూ గొనుక్కుంటాడు. డాక్టర్ కొన్ని గంటల తర్వాత వచ్చి తండ్రితో, భగవంతునికి ధన్యవాదాలు, మీ కొడుకు ఇప్పుడు క్షేమం. మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్సుతో చెప్పండి అని ఆ తండ్రి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి నర్సుతో, ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు? కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు. నర్సు కొన్ని నిమిషాల తర్వాత కన్నీళ్లతో, ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే చనిపోయారు. మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు శ్మశానంలో ఉన్నారు. మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయడానికి మళ్ళీ శ్మశానానికి వెళ్ళిపోయాడు. ఇలాంటి డాక్టర్స్ కూడా ఉంటారేమో. స్మరించుకోదగ్గ, తెలుసుకోదగ్గ మహనీయులు. చరిత్రలో ఒకేసారి వైద్య వృత్తికి సంబంధించి ఎంఆర్సీ అలా ఉంటారు. ఈయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. కొన్ని విషయాల్లో తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల బాధ్యతని, గౌరవాన్ని పెంచుతాయి. ప్రపంచంలో మంచి చెడు ఉన్నాయి. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించాలి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఫన్నీ జోక్స్ కాదు.